ప్రైజ్ ది లార్డ్. గుడ్ మార్నింగ్. మరి ఒకసారి దేవుని వాక్యాన్ని మీతో పంచుకోవడానికి ప్రభుత్వ అవకాశాన్ని బట్టి మరి దేవునికి స్తుతులు స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాను. ఈరోజు కూడా మరి విశ్వాస మూలము కానిది పాపము అనే కొన్ని మాటలు నేను మీతో పంచుకోవాలని ఆశపడుతూ ఉన్నాను. నిజమే, విశ్వాసం అంటే దేవుని వాక్యం చెప్తుంది. హెబ్రీ పత్రిక 11వ అధ్యాయము 1వ వచనం. విశ్వాసం అన్నది నిరీక్షింపబడి వాటి యొక్క నిజ స్వరూపమును అదృశ్యమైనది ఉన్నవనుటకు రుజువును ఉన్నది. అంటే విశ్వాసం అంటే ఏంటంటే మన దగ్గర ఏదైతే లేదో అది మన దగ్గర ఉన్నట్టుగా మనము అదృశ్యమైనది ఉన్నదనటకు రుజువు. లేని దాన్ని ఉన్నట్టుగా చూడడమే విశ్వాసము అని దేవుని వాక్యము చెప్తూ ఉందండి. కాబట్టి మనము ఏదైనా ఒకటి దేవుడి దగ్గర ప్రార్థన చేసినప్పుడు మనం ఎలా ప్రార్థన చేయాలంటే విశ్వాసంతో ప్రార్థన చేయాలి. విశ్వాసంతో ప్రార్థన చేయడం అంటే ఏంటంటే నువ్వు ప్రార్థన చేసేటప్పుడు నువ్వు ఏదైతే అడుగుతున్నావో అది దేవుడి దగ్గర పొందుకున్నావనే నిశ్చయత, దేవుడి దగ్గర నుంచి అది రిసీవ్ చేసుకున్నటువంటి ఆ స్థితిని నువ్వు ఆత్మలో అనుభవించగలగాలి. అదే విశ్వాసము. అందుకంటే దేవుని వాక్యం చెప్తుంది, విశ్వాసం లేకుండా దేవునికి ఇష్టలై ఉండట అసాధ్యం. దేవుని యొద్దకు వచ్చేవారు తన అడుగు వారికి ఫలము దయచేస్తాడని నమ్మవలేను కదా. నిజమే, మనందరం కూడా చాలా సార్లు దేవుణ్ణి నమ్మడంలో ఫెయిల్ అయిపోతూ ఉంటాం. దేవుణ్ణి విశ్వసించడంలో, దేవుడు మనకి కావాల్సినవి చేస్తాడనడంలో మనము ఫెయిల్ అయిపోతాం. అన్నిటికంటే మనం ముఖ్యంగా ఏది నమ్మాలో తెలుసా అండి? దేవుడు మన పాపాలు, మన శాపాలు, మన దోషాలు వీటన్నిటినీ కూడా యేసయ్య క్షమిస్తాడు అని నమ్మాలి. ఈ రోజుల్లో ప్రజలు కొంతమంది ఒక రకంగా జీవిస్తే కొంతమంది ఏమో పాప భారంతో జీవిస్తున్నారు. గిల్టీ ఫీలింగ్, నా ద్వారా ఈ తప్పు జరిగిందనే అపరాధ భావన, నా ద్వారా ఒకరి జీవితం నాశనమైంది, నా ద్వారా ఒకళ్ళు చెడిపోయారు అనే ఈ అపరాధ భావంతో జీవించేవారు చాలా మంది ఈ లోకంలో లేకపోలేదండి. కానీ ఈరోజు యేసు ప్రభు చెప్తున్నారు కదా, ఏమనంటే నీ పాపములు క్షమించబడినవి. హల్లెలూయా. అది ఎంతటి ఘోర పాపమైనా, ఎంతటి భయంకరమైన పాపమైనా, ఎంతటి మరి మనం అనుకోవచ్చు ఈ పాపాన్ని దేవుడు కూడా క్షమించలేడని నువ్వు అనుకుంటున్నామో. అది నరహత్యే కానీ, దొంగతనమే కానీ, వ్యభిచారమే కానీ, రౌడీయిజమే కానీ, గుండాయిజమే కానీ, ఎలాంటి పాపమైనా దేవుడు అంటున్నాడు కదా, దేవుడు అంతా ఈ భూమి మీదకి వచ్చింది యేసయ్య పాపములను క్షమించడానికే వచ్చాడు. పాపులను రక్షించడానికి క్రీస్తు యేసున ఈ లోకంలోకి వచ్చిందని దేవుని వాక్యం చదివిస్తూ ఉంది దైవజన్మ. కాబట్టి మనందరము కూడా దేవుడిచ్చే క్షమాపణ పొందుకోవాలి. దేవుడు నిన్ను క్షమిస్తున్నాడని నమ్మాలి, విశ్వసించాలి నీ హృదయంలో. ఆ క్షమాపణ, దేవుడు నన్ను క్షమించాడు, నా పాపం నుంచి నాకు విడుదల ఇచ్చాడు. మరి దేవుని వాక్యం చెప్తుంది, మనమంట మన పాపములను ఒప్పుకున్న ఎడల దేవుడు నమ్మదగిన వాడు, నీతిమంతుడు అంట. ఆయన సమస్త పాపముల నుంచి, దుర్నీతి నుంచి మనల్ని కడిగి పవిత్రపరుస్తాడంటండి. ఇప్పటి వరకు మరి కొన్ని రోజులుగా నేను చెప్తా ఉన్నాను పాపం అంటే ఏంటో. సో వీటిలో ఏ పాపమైనా మరి మనం చేశామని మనకు అనిపిస్తే మనం దేవుడి దగ్గర, దేవా నేను తప్పు చేశాను, నేను ఈ పాపం చేశాను, నేను ఈ పొరపాటు చేశాను, దుర్నీతి నాలో ఉన్నది అని మనం కనుక దేవుడి సన్నిధిలో ఒప్పుకున్నట్లయితే దేవుడు తప్పకుండా మన పాపములను క్షమించి మనల్ని పవిత్రపరుస్తాడని. అది ఎలాంటి పాపమైనా సరే, మరి దేవుడు, అది శారీరక పాపమైనా, ఆత్మకంటుకున్న కల్మషమైన నీ ప్రాణాత్మ దేహాన్ని దేవుడు శుద్ధీకరించగలిగిన దేవుడై ఉన్నాడు దైవజన్మ. దయచేసి మన అందరము కూడా దేవుడి దగ్గరికి వచ్చినప్పుడు, మరి ఆయన దగ్గరికి వచ్చినప్పుడు, ప్రభా నేను తప్పు చేశానని క్షమించు అని నువ్వు అడగడంతోనే, ఇంకోసారి ఆ తప్పు నేను చేయకుండా నాకు సహాయం చేయని నువ్వు చెప్పగలిగితే దేవుడు తప్పకుండా, మరి నీ బలహీనతలు ఎరిగిన దేవుడు, నీ మనస్తత్వం ఎరిగిన దేవుడు, నీ ఆలోచనలు ఎరిగిన దేవుడు నీకు సహాయం చేసి నువ్వు పాపము చేయకుండా, దేవుడికి విరోధంగా, దేవునికి వ్యతిరేకంగా నువ్వు పాపం చేయకుండా దేవుడు నీకు సహాయం చేయగలవాడే ఉన్నాడు దైవజన్మ. కాబట్టి మనందరం కూడా దేవుని దగ్గరికి రండి, అప్పుడు ఆయన నీ ఎద్దకు వస్తాడు. మనం దేవుడి తట్టు తిరిగితే దేవుడు మన తట్టు తిరుగుతాడు దైవజన్మ. మీరు ఆయన తట్టు చూస్తే మనకు వెలుగు కలుగుతుంది, మన జీవితాల్లో శాంతి కలుగుతుంది, మన జీవితంలో సమాధానం కలుగుతుంది, పాపం నుంచి విడుదల, ఆయన దగ్గర సంపూర్ణ విమోచన కలుగుతుంది దైవజన్మ. కాబట్టి మనందరము కూడా దేవుని వాక్యం చెప్తుంది, ఇది మొదలుకొని యెహోవా మీదే ఆశ పెట్టుకో,
చాలాసార్లు మనుషులు ఏమన్నా మన తప్పులు క్షమిస్తారేమో అని మనం మనుషుల దగ్గరికి వెళ్తాం కదండి. ఎవ్వరు కూడా ఏ సహాయాన్ని మనకు చేయలేరు. కానీ దేవాది దేవుడు అంటున్నాడు కదా, పాపములను క్షమించుటకు మనుష్య కుమారుడు భూమి మీదకి వచ్చాడంట దైవజన్మ. కాబట్టి మనందరము కూడా ఏకైక క్షమాపణ పొందుకుందుము కాక. మరి పాపంతో మనం దేవుని రాజ్యానికి వెళ్ళలేం, పరలోకానికి వెళ్ళలేం. కాబట్టి మనందరము కూడా దయచేసి మరి ఇన్ని రోజులు కూడా మనం పాపం గురించి కొన్ని సిరీస్ విన్నాం. వాటిల్లో మీకు ఏ పాపం ఉంది మీలో అని అనిపించిందో ఆ ప్రతి పాపాన్ని కూడా మీరు దేవుడి సన్నిధిలో ఒప్పుకున్నట్లయితే దేవుడు తప్పకుండా మన పాపములను క్షమించి మన దుర్నీతి నుంచి ఆయన మనం పవిత్రపరచును కాక. నాతో కలిసి కళ్ళు మూసుకున్నట్లయితే నేను చిన్న ప్రార్థన చేస్తాను. ఏకీభవిద్దాం. స్తోత్రం తండ్రి, మహాగణుడు, మహోన్నతుడు, పరిశుద్ధుడు, నిత్య నివాసి అయిన దేవ, ఇదిగో తండ్రి ఈ ఉదయకాల సమయంలో ప్రభా పాపముల చేత అపరాధముల చేత చచ్చిన వారమైనగా అయ్యా నీ కృప చేతను మమ్మల్ని బ్రతికించే దేవుడు తండ్రి. ఇదిగో తండ్రి మా పాపం నుంచి మాకు విడుదల దయచి సకల దుర్నీతి పాపం అంటున్నావు తండ్రి. విశ్వాస మూలము కానిది పాపం అంటున్నావు తండ్రి. మేలైనది చేయకపోవడం పాపం అంటున్నావు అయ్యా. అనేక పాపాలు మీరు మాతో మాట్లాడి ఉన్నారు తండ్రి. మేము మేము చేయలేకపోవడం కూడా పాపం అంటున్నావు తండ్రి. ఆ ప్రతి పాపాన్ని దయతో క్షమించండి అయ్యా తండ్రి. తెలిసి తెలియక చేసిన ప్రతి పొరపాటు నాయన, ప్రతి తప్పిదమని తండ్రులు ఒప్పుకుంటుండగా నాయన ప్రజలకు విడుదల దయచేయమని అడుగుతున్నారు. పరిశుద్ధాత్మదేవ వారి ఆత్మలో శాంతిని దయచేసి, నెమ్మది దయచేసి, సంతోషం సమాధానం దయచేసి మహిమ ఘనత ప్రభావాలు మీరు పొందుకుంటారని యేసయ్య నామంలో అడిగి వేడుకుంటూ ఉన్నాము తండ్రి. ఆమె ఆమె ప్రైజ్ లార్డ్ అండి. గాడ్ బ్లెస్ యూ. దేవుడు మిమ్మల్ని మీ కుటుంబాన్ని దీవించును కాక. ఆమె